ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ గారు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అందుబాటులో ఉన్న ప్రతి డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ఆరోగ్యం పాడైపోతుంది చాలామందికి. వెయిట్ అధికంగా పెరిగిపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఉబకాయంతో కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు. ఒక రకంగా చెప్పాలంటే ఏది తిన్నా ప్రాబ్లమే, తినాలా వద్దా భయము. ఇలా బాధపడుతున్న వాళ్ళకి న్యాచురల్గా ఎలాంటి రెమెడీస్ ఉన్నాయంటారు? డెఫినెట్‌గా అండి. ఈ మధ్య కాలంలో బరువు అనేది ఒక పెద్ద బిజినెస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ బరువు పెరిగిపోతున్నాము, ఎందుకు తగ్గట్లేదని చెప్పి వీళ్ళు గూడా దాంట్లోకి వెళ్ళి చేస్తారు ఏదన్నా. ఇప్పుడు అవును. ఏ డైట్స్ చేసినా గూడా డైట్ చేస్తారు. మళ్ళీ కొన్ని రోజులు చేస్తారు. 3 నెలలు, 4 నెలలు చేస్తారు. దాని తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్‌లోకి వస్తాము. మళ్ళీ బరువు పెరిగిపోతా ఉంటాం. సో, నేనేమంటానంటే ఎక్కడికెళ్ళినా ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తున్నాం? ఫుడ్‌ని కంట్రోల్ చేయమంటున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెయిట్ లాస్ కోసం వెళ్ళినప్పుడు 3 పూట్ల అన్నం పెట్టి తగ్గమంటే తగ్గుతారా? అక్కడ ఏం చేస్తున్నాము? సో, బేసికల్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ సెక్షన్ అని చెప్పేసి ఏదో సమ్ ట్రీట్మెంట్ పెడతా ఉంటారు. దాంతో పాటు ఏం చేస్తాము? ఖచ్చితంగా డైట్ కంట్రోల్ చేసేస్తాం. అదే మనకు మనం ఓన్‌గా చేసుకోవచ్చు కదా అంటుంటాను. ఇప్పుడు మనకు మనం ఓన్‌గా చేసుకుంటే ఇప్పుడు నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకొని చాలామంది ఏంటంటే ఒక గైడ్‌లైన్స్ లేకుండా మేము చేయలేము అని చెప్పుకున్నోళ్ళు వెయిట్ లాస్‌కి జాయిన్ అవుతుంటారు. ఇంకోటంటే హెల్త్ కాంప్లికేషన్స్ అది కూడా నేను స్పెషల్లీ చెప్తుంటాను. ఇప్పుడు ఓన్లీ బరువు తగ్గాలనుకుంటే మాత్రం నేను చెప్పిన వేలో వెళ్తే మాత్రం మీరు 100% తగ్గుతారు. సో, బరువుతో పాటు మీకు ఇంకేమన్నా అదర్ కాంప్లికేషన్స్ లైక్ థైరాయిడ్ ఉంది, లైక్ పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది, ఇంకా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదర్ దెన్ ఏమన్నా ఇష్యూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు న్యూట్రిషనిస్ట్ కానీ బెస్ట్ డాక్టర్‌ని అప్రోచ్ అవ్వండి. ఓన్లీ ఒబేసిటీ ఉంటే మాత్రం అన్నెసెసరీ మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటుంటాను నేను. ఎందుకంటే అక్కడికెళ్తారు, జాయిన్ అవుతారండి. ఒక్కటే థింగ్ ఫుడ్ కంట్రోలింగే ఉంటది ఎక్కడైనా సరే. వాళ్ళు స్పెషల్లీ మిమ్మల్ని ఏం తగ్గించట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు 1 మీల్ పెడుతున్నారు, లేదంటే ప్రోటీన్ డైట్ పెడుతున్నారు, లేదంటే ఏదైనా పౌడర్స్ ఇస్తున్నారు. దానివల్ల మీరు తగ్గుతున్నారు. అదొక్కటి నేను కన్వే చేద్దాం అనుకుంటున్నాను. సో, కాబట్టి నేనేమంటున్నాను ఫుడ్ ఓకే. మనం బరువు తగ్గట్లేదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదు. అలాంటప్పుడు నేనేమంటున్నాను బి12 టెస్ట్ చేయించుకోండి. B12. D3 టెస్ట్ చేయించుకోండి. ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఈ 3 ఇప్పుడు నేను చెప్పాను. మీకు మీరు ఓన్‌గా డైట్ చేసే ప్రాసెస్ నేను చెప్తున్నాను. సో, మనం ఈ 3 టెస్టులు చేయించుకోండి. ఈ 3 టెస్టులు చేయించుకున్నప్పుడు ఏవైతే ఇప్పుడు B12 తగ్గిందనుకోండి, మనం చేసిన ప్రయత్నం ఎన్నన్నా చేయండి. మీరు తగ్గేది వారంలో హాఫ్ కేజీ కూడా తగ్గరు. తగ్గరు. B12 సప్లిమెంట్ ప్రాపర్‌గా ఉండాలి. అదే డైజెషన్‌కి కనెక్షన్ అయి ఉంటది. అదే మన బాడీ యాక్టివ్‌గా మెటబాలిజం ఉంచడానికి కూడా యూజ్ అవుతది. డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మజిల్ ఎంత ఇంపార్టెంటో బోన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా! బోన్ డెన్సిటీ కూడా బాగుండాలంటే డి విటమిన్ కూడా కావాలి. ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి మన బాడీలో. అప్పుడే మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవుతది, ఎలిమినేషన్ అవుతది. ఎంత కావాలో అంత న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతది. ఎక్కడ ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు. కాబట్టి మనం ఈ 3 టెస్టులు చేయించుకొని 3 టెస్ట్‌లలో ఏదైతే తక్కువ ఉంది, డి విటమిన్ అందరికీ తక్కువ ఉంటుంది. సో, అది మన డైట్‌లో యాడ్ చేసుకుందాం. లైక్ మష్రూమ్స్ యాడ్ చేసుకోండి, పూల్ మఖానా యాడ్ చేసుకోండి, సింఘాడా ఫ్రూట్ అని ఉంటది. సింఘాడా ఫ్రూట్ ఇవి కూడా మనకు జనరల్‌గా అన్ని చోట్ల దొరికిపోతున్నాయి. అవి తెప్పించుకొని ఫుడ్‌లో ఎక్కువగా డి విటమిన్ తక్కువ ఉందంటే ఫస్ట్ విటమిన్స్‌ని కరెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే. విటమిన్స్‌ని కరెక్ట్ చేసుకునే విధానంలో ఒక 20 డేస్ పెట్టుకుందాం. ఈ 20 డేస్‌లో కూడా మీరు వెయిట్ తగ్గుతారు. అది కూడా నేను చెప్తాను. సో, డి విటమిన్‌ని మనం ఏం చేస్తాం మష్రూమ్స్‌ని తెప్పించుకొని మంచిగా కట్ చేసేసుకొని పసుపు వాటర్‌లో కడిగి మార్నింగ్ ఎండకి ఎండబెట్టేస్తే మంచిగా ఎండకైపోయి డైలీ మష్రూమ్స్ తినలేం కదా! మష్రూమ్స్‌లో మంచిగా ఉంటది. అన్ని విటమిన్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువ ఉంటది దాంట్లో. ఆ పౌడర్‌ని మనం మష్రూమ్స్‌తో చేసిన పౌడర్‌ని ప్రతిరోజు ఆకుకూరలో ఏసేసేయండి. ఇప్పుడు ఆకుకూరలు చేస్తాం. ఆకుకూరలు మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ లాస్‌కి. ఫైబర్ ఎక్కువ ఉండాలి మనకి కంపల్సరీ. మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ వండుకొని ఏదైనా వెజిటబుల్ కర్రీ చేసుకొని ఆకుకూర ఫ్రై చేసుకోమంటుంటాను నేను. ఆకుకూరలో ఒక 1 వీక్ మొత్తం మష్రూమ్ పౌడర్ 2, 3 స్పూన్లు జల్లేసి ఆకుకూరతో అలా ఆకుకూరని ప్రిపేర్ చేసిన దాన్ని రైస్‌లో కలుపుకొని తీసుకోండి. మోర్ ఫైబర్ అండ్ విటమిన్ డెఫిషియన్సీ పోతుంది. అండ్ వెయిట్ లాస్ కూడా ఇది చాలా మంచిది మష్రూమ్స్. అలా మష్రూమ్స్ తీసుకోవడం వల్ల డి విటమిన్ కవర్ అవుతది. బాడీకి, బోన్‌కి, మెటబాలిజంకి వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. ఓకే. ఒకవేళ అదొకటే కాదు. సింఘాడా ఫ్రూట్ తీసుకోవచ్చు. చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. మునగాకు తీసుకోవచ్చు. మునక్కాడలు తీసుకోవచ్చు. సో, చిక్కుడుకాయలు తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనకి మాక్సిమం బెండకాయ తీసుకోవచ్చు. వీటన్నిటిలో విటమిన్స్. ఎండకి ఏవైతే మనకి మంచిగా వెజిటబుల్స్ వస్తాయో దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి. చాలామంది ఎండలో కూర్చుంటే డి విటమిన్ దొరుకుతది అంటారు. కాదు. మనకి మంచిగా ఈ వెజిటబుల్స్‌లో ఉంటది. నట్స్‌లో కూడా చాలా ఉంటాయన్నమాట. పంకిన్ అని, వాటర్ మిలన్ చాలా అండి. మనం డైలీ తీసుకుంటున్న ఫుడ్‌లోనే చాలా వరకు వస్తున్నాయి. ఈ హెల్తీ ఫుడ్‌లు పక్కన పెట్టి జంక్ ఫుడ్‌లు ఎక్కువ తీసుకున్నారనుకో. మనం 1 మీల్ మంచి హెల్తీ ఫుడ్ తిని 2 మీల్స్ జంక్ ఫుడ్ తిన్నామనుకోండి. ఈ 1 మీల్‌ని డామినేట్ చేసేస్తది. దీంట్లో ఉన్న న్యూట్రిషన్ జీరో అయిపోతది. ఈ జంక్ ఎక్కువైపోతది మన బాడీలో. అంటే డి విటమిన్‌కి సంబంధించిన ఫుడ్‌లు అయితే ఇవి తీసుకోండి.
వాళ్ళు B12 తక్కువ ఉందనుకోండి, B12లో మనకి మ్యాక్సిమం పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా అని దొరుకుతుంది, మన రాజగిరా సీడ్స్ అని దొరుకుతాయి, తోటకూర విత్తనాలు. సో ఈ 4, 5 చెప్పాను కదా, మీకు ఏది అవైలబుల్గా ఉంటే తెప్పించుకొని ప్రతిరోజు కూరల్లో కానీ నట్స్లో తినడం కానీ చేయండి. ఐరన్ తక్కువ ఉంటే మన అంజీర్ తీసుకోండి, తోటకూర తీసుకోండి, గోంగూర తీసుకోండి, అండ్ దానికంటే ఇంపార్టెంట్ బ్లాక్ కిస్మిస్ తీసుకోండి. సో ఈ 3 విటమిన్స్ ఎప్పుడైతే కరెక్ట్ అయిపోయాయి అనుకోండి మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో, అప్పుడు మనకి ఏమవుతుంది, తగ్గిన వెయిట్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ విటమిన్స్ 3 ఎప్పుడైతే తగ్గిపోతాయో మనిషిలో కలర్ చేంజ్ అయిపోతుంది, స్కిన్, హెయిర్ అన్నీ డిఫరెన్స్ అయిపోయి బాడీ కూడా ఊబకాయం లాగా ఉండాల్సిన వెయిట్ కంటే చూస్తే వీళ్ళు 10 కేజీలు ఎక్స్ట్రా కనపడుతూ ఉంటారు. బికాజ్ ఒబైసిటీ కంటే ఇంపార్టెంట్ వీళ్ళు ఏంటంటే బ్లోటెడ్గా ఉంటారు. ఆ బ్లోటింగ్ కూడా మనకి రావడానికి కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కొంతమందిలో తినక చేద్దాం వెయిట్ లాస్ అని చెప్పుకుంటారు, పొద్దున్నే తింటారు, రాత్రి వరకు తింటారు, నెక్స్ట్ డే ఎప్పుడో తింటారు. వీళ్ళు వెయిట్ పక్కన పెట్టండి కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం విపరీతంగా వస్తుంది. కాబట్టి నేను వెయిట్ లాస్ మీరు ఓన్గా చేసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ 3 విటమిన్స్ తీసుకోండి. ఈ 3 విటమిన్స్ తక్కువ ఉన్నాయి కదా, ఇందులో ఏ విటమిన్ తక్కువ ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ని యాడ్ చేసుకోవాలి డైట్లో.